ఈరోజు తిరుపతి నగరంలో 10వ తారీఖు జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం కోసం వేలాది మంది భక్తులు తిరుపతి అనేక ప్రాంతాల్లో టికెట్స్ బుకింగ్ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో రద్దీ పెరగడంతో బైరాగపట్టిడులోని పద్మావతి పార్క్ వద్ద నలుగురు భక్తులు మరణానికి కారణం ఎవరు? శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు చనిపోవడంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బాధ్యత వహించాలనా లేదా టీటీడీ పాలక మండలి బాధ్యత వహిస్తుందా? ఇంత పెద్ద రద్దీ వస్తుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించాలనా? సమాధానం ఎవరు చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయితే గత వారం రోజుల క్రితమో 15 రోజుల క్రితమో తెలంగాణ ప్రాంతంలో పుష్ప 2 సినిమాకి చూడడానికి వచ్చినటువంటి ఒక భక్తురాలు తొక్కిసలాట్లో మరణిస్తే అందుకు సంబంధించినటువంటి ఆ సినిమా హీరో అల్లు అర్జున్ని అరెస్టు చేశారు. అయితే ఈవేళ వేలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతికి వచ్చారు టికెట్ల బుకింగ్ కోసం. అయితే ఇదే తొక్కిసలాట్లో చాలామంది భక్తులు ఊపిరాడక తొక్కిసలాట్లో చనిపోయారు. దీనికోసం వెంకటేశ్వర స్వామిని అరెస్టు చేయగలరా? దీనికి ఎవరు సమాధానం చెప్తారో సమాధానం చెప్పాలి. బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, బీజేపీ వారు కూడా ఇవాళ దేవుడి పేరుతో జనాన్ని మోసం చేస్తూ జనాన్ని తిరుపతికి రప్పించి ఇంత పెద్ద ఎత్తున రద్దీకి కారణమైనటువంటి పాలక మండలిపైన లేదా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నటువంటి పోలీసులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. చనిపోయినటువంటి వారి కుటుంబాలకు అందరినీ రాష్ట్ర ప్రభుత్వమే మెరుగైన పద్ధతులలో ఆదుకోవాలని, చికిత్స పొందుతున్నటువంటి వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.